ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసి తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేక తన తోడని చెప్పి ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతునని చెప్పినవాడుగా ఉంటూ వస్తొచ్చాడు. దేవుడు యొక్క వాగ్దానాలు ఆయన నిజంగా ఉంటున్నాయి. ఆయన అబద్ధం ఆడని దేవుడుగా ఉన్నది. ఆయన మాటలు ఎన్నట్టు కూడా మారవి ఉంటున్నాయి. ఆయన చెప్పినది ఆ రీతి చేసేవాడుగా ఉంటున్నాడు. ఆ రీతిగా ఈ హెబ్రీ గ్రంథకర్త ఆ విశ్వాసులకు మనం కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని పొందునిత్తమై అంతవరకు ఓపికతో సహించి మనకి జీవితంలో ఆ వాగ్దాన ఫలం పొందాలని అబ్రహామును ఒక మాదిరిగా ఉదాహరణ తీసుకుని చెప్పి అక్కడ చెప్పినవాడుగా ఉంటూ వచ్చాడు. అందుకే 10వ వచనంలో కూడా అబ్రహాము కూడా ఆ యొక్క ప్రమాణపూర్వకంగా పొందిన ఆ ఆశీర్వచనాన్ని తన జీవితం నెరవేరు కొరకై ఆ మాటను నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను. ఈ దినమున మనకి జీవితంలో దేవుడు పక్షంగా మనకి జీవితంలో వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చే వరకు మనం కూడా ఓర్పుతో సహించి ఆ ఫలం మనం పొందేవారుగా ఉండాలి. దేవుడు మన జీవితంలో నిశ్చయించినది నిశ్చయముగా మన జీవితంలో చేసేవాడు ఉంటున్నాడు. ఆ రీతిగా అబ్రహాము వలె విశ్వాసంతో ఎంత కాలమైనప్పటికీ కూడా దేవుడు మనకి జీవితంలో ఆ యొక్క వాగ్దానం నెరవేర్చేవాడికి సమర్థుడుగా ఉంటున్నాడు. అటువంటి విశ్వాసంతో ఓపికతో ప్రార్థన పూర్వకంగా ప్రభు కొరకు కనిపెట్టుగా ప్రభు మన సాయం చేయనుగాక. ఆమేన్.